అందరికీ నమస్తే అండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో పవర్ పాలిటిక్స్ చేయడం చాలా ఈజీ. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో చాలామంది అధికారులు, బ్యూరోక్రసీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వైసీపీ కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏదో ఒక విధంగా తమ స్వామి భక్తిని చాటుకోవడానికి, వైసీపీకి ఫేవర్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి, అలా కూర్చున్న తర్వాత ఆయన ఇచ్చే దివ్య ప్రసాదాన్ని వీళ్ళు తీసుకొని ఏదో వ్యక్తిగత పబ్బం గడుపుకోవడానికి కొంతమంది అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దానిలో భాగంగా ఆల్రెడీ ఈరోజు ఈనాడులో ఒక వార్త, ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక వార్త వచ్చింది. సీసీఎల్ఏ కమిషనర్ ఏమో వీఆర్ఓలకి, తహసీల్దారులకి మీరు ఇంటింటికి వెళ్ళి కుల ధృవీకరణ పత్రాలు స్వచ్ఛందంగా ఇచ్చేయండి, సుమోటాగా ఇచ్చేయండి అని చెప్తున్నారంట. ప్రభుత్వం పంపించిందని చెప్పండి అని. అంటే ఆ పేరున ఎన్నికల ప్రచారం చేయమని, ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయమని చెప్తున్నారంట. ఇండైరెక్ట్గా అది ఆ ఉద్దేశం. అదొక తప్పు. దానికి అధికారులు, సిబ్బంది ఎవరు ముందుకు రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక మరొక రకంగా 22 లక్షల కుటుంబాలను ప్రలోభాలకు గురి చేయడానికి మరో అధికారి కూడా ప్రయత్నిస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంది కదా. కానీ నిజంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఇవ్వాలి అనేది టార్గెట్. ఇక్కడ వైసీపీతో వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్లు వాళ్ళు ఫినిష్ చేసేసామని చెప్పేస్తారు. 17 మెడికల్ కాలేజీలు అయిపోయినాయి అని చెప్తారు, కానీ రాలా. 5 మెడికల్ కాలేజీలే వచ్చాయి, మిగిలినవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 25 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టామని చెప్తారు, కానీ కట్లా. 7 లక్షలు 8 లక్షలు ఇల్లు మాత్రమే కట్టారు, మిగిలినవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు కానివే 15 లక్షల వరకు ఉన్నాయి, కానీ అయిపోయినాయి అని చెప్తారు. అలాగే 30 లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇవ్వలా. 8 లక్షల మందికే ఇచ్చారు. ఇంకా 22 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి రెడీ చేశారు. ఆ డాక్యుమెంట్స్ అవి ఇవి రెడీ చేసి, భూములు గుర్తించి, లేఅవుట్లు వేసి అదంతా రెడీ చేసుకొని ఉంచారు. సో ఇప్పుడు ఆ 22 లక్షల మందికి పట్టాలు ఇచ్చేస్తారంట. ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా ఇప్పుడు ఎలా ఇవ్వగలరు? ఇవ్వకూడదు కదా. కానీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆ సంబంధిత అధికారి ఆల్రెడీ ఎన్నికల కమిషనర్కు ఇదిగో ఇది పాత పథకమే, ఇంతకుముందు ఎప్పటి నుంచో ప్రారంభించింది, ఇదేమీ కొత్త స్కీమ్ కాదు, కాబట్టి మేము పేదలకు పట్టాలు ఇచ్చేస్తామని చెప్తున్నారంట. ఈ 5 సంవత్సరాలు లేని ప్రేమ ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వండి, ఇప్పటికిప్పుడు 22 లక్షల మందికి పట్టాలు ఇచ్చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం పట్ల అభిమానం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ కోసం, వైసీపీ ప్రచారం కోసం అదొక ప్రలోభం లెక్క. ఇప్పుడు నగదు, మద్యం ఎలాగైతే పంచుతారో ఇంటి పట్టా కూడా పంచుతారనమాట. అది ఆ ప్లాన్ వేశారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎలా సాధ్యం చెప్పండి? ఎలా ఇస్తారు పట్టాలు? ఇవ్వకూడదు కదా. సో అది తెలుసు, బ్యూరోక్రసీ అధికారులకు అది బాగా తెలుసు. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకూడదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇచ్చినా ఇంటింటికి పంపించాల్సిన అవసరం లేదు, వీఆర్ఓలను, ఎంఆర్ఓలను. అలాగే ఇళ్ల పట్టాలు కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ అధికారులు స్వామి భక్తి కోసం ఇలా చేస్తున్నారు. మరి దీన్ని ప్రలోభం అంటారా, ప్రచారం అంటారా, స్వామి భక్తి అంటారా, లేదా ఒక పార్టీకి పక్షపాత ధోరణి అంటారా, ఏమంటారో ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.